ఇప్పుడు మీరు చూస్తుంది కాంక్రీట్ను పైకి ఎలా పంపిస్తారు. కాంక్రీట్ అనేది పైకి పంపు సహాయంతో పంపిస్తారు. ఈ పంపు అనేది సింగ్సెటర్ కంపెనీకి సంబంధించిన పంపు. బ్యాచింగ్ ప్లాంట్లో లోడ్ అయిన కాంక్రీట్ను టీఎం సాయంతో, టీఎం అంటే ఏం కాదు, టీఎం అనేది వెహికల్, అది అక్కడ ఉంది చూసారా వీడియోలో కనబడేది, అదే టీఎం. ఆ టీఎం సాయంతో తీసుకొచ్చి పంపు దగ్గర అంటే అన్లోడింగ్ పాయింట్లో పెట్టినప్పుడు దాన్ని రివర్స్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ ఉంటుంది, వెనక తిరగకుండా. దాన్ని క్లాక్ వైజ్లో తిప్పినప్పుడు లోడింగ్ ఉంటుంది, యాంటీ క్లాక్ వైజ్ తిప్పినప్పుడు అన్లోడింగ్ ఉంటుంది. ఆ అన్లోడింగ్తో సాయంతో ఎప్పుడైతే పంపు కాంక్రీట్ అందులో పడుతుందో అప్పుడు అన్లోడ్ అవుతుంది. ఆ పంపు పైప్ లైన్ సాయంతో కాంక్రీట్ను పైకి పంపిస్తారు. ఎక్కడైతే మనకు స్లాబ్ వేస్తున్నారో ఆ ఏరియాకి కాంక్రీట్ పంపిస్తారు. ఇక్కడ కనిపించే ఈ పంప్ అనేది 8 ఫ్లోర్ల హైట్ వరకు కాంక్రీట్ని షిఫ్ట్ చేయగలరు. అలాగే డిస్టెన్స్లో చూసుకుంటే 100 మీటర్ల దూరం వరకు ఈ కాంక్రీట్ అనేది సప్లై చేయగలదు ఈ పైప్ లైన్ ద్వారా. ఇది పంపు లేకుండా డైరెక్ట్ డంప్ చేయడం. ఎప్పుడైతే వెహికల్ తిరిగే ప్లేస్ ఉంటుందో, బండి తిరిగేకి అనుకూలంగా ఉంటుందో అప్పుడు ఆ సమయంలో డైరెక్ట్ డంపింగ్ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నది వెహికల్ నుంచి డైరెక్ట్గా పంపు లేకుండా డంప్ చేయడం.